ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన వైసీపీకి చెందిన కౌన్సిలర్ ప్రభుత్వం తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు కౌన్సిల్ సమావేశానికి పెట్రోల్ డబ్బాతో హాజరయ్యాడు. తన వార్డులో ఒక్క పని కూడా చేయట్లేదంటూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సమావేశంలో 9వ వార్డు కౌన్సిలర్ సంకు సురేష్ ఈ పని చేశారు. 4 సంవత్సరాలుగా వర్కులు చేయమని అడుగుతున్నప్పటికీ ఒక్క అధికారి కానీ చైర్మన్ కానీ పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లీటర్ పెట్రోల్ డబ్బాతో సమావేశ మందిరంలోకి వచ్చిన సంకు సురేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకోబోయాడు. దీంతో పక్కనే ఉన్న కొందరు కౌన్సిల్ సభ్యులు అడ్డుకున్నారు. వార్డు ప్రజల సమస్యలు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేకపోతున్నానని సమావేశ మందిరంలో కన్నీటి పర్యంతం అయ్యారు సంకు సురేష్. కాదు ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను సుబ్బు 23 టెక్నికల్ ఉపయోగించినారు. నా వార్డు విషయం ఏంటంటే నన్ను చాలా చోట్ల హేళన చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో అధికారులు కానీ మా నాయకులు కానీ నాకు వర్క్ ఇస్తాకి దాదాపు 22 లక్షల రూపాయలు 18 నెలల నుంచి ఇచ్చారు. అందులో ఏ వర్క్ కూడా మాకు జరగనవలేదు. ఇది కక్షపూరితం చేస్తున్నారా లేకపోతే మామే చేస్తారో అర్థం కావట్లేదు. అంటే కేవలం అదమ్మ చిన్న వయసులో మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. కానీ ఇందులో ఏంటంటే సురేష్ అడగడం చేయడానికి ఉద్దేశంతో ఎప్పుడు అడిగినా సరే నెక్స్ట్ వీక్ మొదలు చేస్తానని చెప్తాను. ఇంకా 18 నెలలు గడిపారు. వాటిలో తిరగాలంటే ప్రజల నుంచి మాకు చాలా ఒత్తిడిగా ఉంది. ఆ రోజు మేము ప్రజలకందరూ హామీ ఇచ్చాము. ఈ ట్రైన్ గురించి కానివ్వండి, కలెక్టర్ గురించి కానివ్వండి, పైప్ లైన్ ఒకటి కేవలం 20 లక్షల్లో నేను కనీసం నేను అడిగింది సీసీ టైం రోడ్డు మా స్వార్థంగా అడగలేదు, ప్రజల కోసం అడుగుతున్నాం మేము. అది ఒకసారి చూస్తే మీకు తెలిస్తేనే ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారు, మా పట్టణాధ్యక్షులు, కొంతమంది కౌన్సిల్ అందరూ చూశారు. చూసి ఎవరు వచ్చినా సరే మీకు నేను చేపిస్తానని మాకు మాటిస్తున్నాను తప్ప అది ముందుకెళ్ళే దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఏంటంటే నేను మా సందర్భంలో ఫంక్షన్ నేను మా వార్డులోకి వెళ్తే అక్కడ అందరూ కూడా సురేష్ ఆ రోజు నువ్వు మా హామీ ఇచ్చావు, ఏం చేస్తావు నువ్వు అంటే నువ్వు మనవడాన్ని అడగలేకపోతున్నాము, ఏదైనా చేస్తావు లేదా నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఇది కంటిన్యూ అవుతుందని చాలా చాలా హేళంగా మాట్లాడారు. అది చాలా అసహ్యంగా భావంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా నా వార్డుకి సంబంధించి కలవట్టు ఒకటి, మన కారంమిల్ లోపల కారంమిల్ దగ్గర సీసీ ట్రైన్ ఒకటి, అదేవిధంగా బాడకన్నం గుడి కాలంలో కూడా బోరు విషయాల్లో అక్కడ 450 కుటుంబాలకి ఒక బోరే ఉంది. అది ఎప్పుడైనా మరమ్మతులు ఎప్పుడైతే కనుక అక్కడ ప్రజలకు వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్దేశంతోనే బోర్ రోడ్ పెడితే మాకు మున్సిపల్లో ఫండ్స్ లేకపోతే మన పొయ్యిడికి సంబంధించి మల్లిపూడి దైవ సంఘం గారు 6,50,000 రూపాయలతో నాకు బోర్ శాంక్షన్ చేశారు. అది కూడా అయింది. కేవలం బోర్గా నుంచి మన వాటర్ ట్యాంక్కి ఒక పైప్ లైన్ కూడా 1,50,000 అవుతుంది. అది కూడా వేయించుకోలేకపోతున్నాం మేము. బోర్ ఆల్రెడీ అయింది, ఆ పైప్ లైన్ కూడా వేయించుకోలేకపోతున్నాం. దీనివల్ల నేను చాలా అసహ్యంగా ఫీల్ అయ్యి ప్రజలకి నేను సమాధానం చెప్పానని అయితే నాయకులు అడుగుతూ చేస్తారా లేదా నా ఆత్మహత్య చేసుకున్న ఉద్దేశంతోనే ఈరోజు మన కౌన్సిలర్కి పెట్రోల్ వచ్చి జరిగింది. దీనైనా మా ఆ రోజున ఇప్పుడు కౌన్సిల్ కానీ చైర్పర్సన్ గారు అందరూ కమిషనర్ గారు నెక్స్ట్ మంత్లో మొదటిస్తానని హామీ ఇచ్చారు. ఇది కనుక జరగకపోతే ఇదే మళ్ళీ పునరావృతమవుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, ఈ మధ్య చూసుకుంటే కౌన్సిలర్లు మనం చూసాం, దళిత కౌన్సిలర్లు కూడా ఆందోళన చేపట్టారు. తమకు ఏ పనులు చేయనివ్వట్లేదని, తమకు నిధులు కూడా కేటాయించట్లేదని ఆందోళన చేపట్టిన విషయాన్ని మనం మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు మనకి జంగారెడ్డిగూడెంలో కూడా ఇప్పుడు మున్సిపల్ సమావేశానికి హాజరైన ఈ సురేష్ ఇలా చేశారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ సమావేశం అయితే నేడు అధికారులు అయితే ఈ రోజు నిర్వహించారు. ఇది ఒక అధికార పార్టీ మధ్య వారు వేదిక అయితే జరిగింది వచ్చిన ఇది ఈ నేపథ్యంలో నగరంలోనే 9వ వార్డుకి చెందిన ఒక కౌన్సిలర్ అధికార పార్టీ వారి మీద కూడా ఇది గుర్రుగా ఉన్నాడు. తను 4 సంవత్సరాలు అయినప్పటికీ పదవి చేపట్టి తన వార్డు సభ్యులకి ఇంతవరకు ఏ పని కూడా సక్రమంగా చేపించుకోలేకపోయానంటూ కూడా ఆ కార్పొరేటర్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు. 4 సంవత్సరాలుగా ఎన్నో పనులు తన పరిధిలో ఎన్నో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని ఇప్పటికే కూడా ఇటు చైర్మన్ కి చెప్పినా అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేదందుకు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ఏదవుతుందో దాన్ని నేను మా పార్టీ ప్రజలకు కానీ నా ప్రజలకు కానీ ఏమి సేవ చేయలేనప్పుడు నాకు ఈ పదవి ఎందుకు నేనెందుకు అన్న రీతిలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు కూడా అతను వద్ద ప్రాధాయపడ్డాడు. ఆత్మహత్య కూడా చేసుకునే వాటికి పక్క వారు అయితే ఆపి అతన్ని రక్షించారు. అర్చన. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్.